మన సౌర కుటుంబంలో ఉన్నటువంటి గ్రహాల్లో ఈ భూగ్రహం ఎన్నో రహస్యాలతో నిండి ఉంది. భూమి మీద మనిషి మనుగడకి తెలియనటువంటి ఎన్నో అద్భుతమైనటువంటి విషయాలు ఉన్నాయి. ఇక్కడ మనం ప్రధానంగా ఈరోజు చర్చించబోయేటువంటి అంశం, మన దేశంలో ఒక నది గుండా టన్నుల కొద్దీ బంగారం ప్రవహిస్తుంది. సో అది ఎక్కడుందో, నిజంగానే ఆ నది గుండా బంగారం ప్రవహిస్తుందా, ఇలాంటి విషయాలు మనం తెలుసుకుందాం. ఎస్, ఇది నిజమే. జార్ఖండ్లో ఉన్నటువంటి సువర్ణరేఖ నది ఎక్కడుంది గుర్తుపెట్టుకోండి. జార్ఖండ్ నది పేరు సువర్ణరేఖ. సో ఇది రాంచీ నుంచి పశ్చిమ బెంగాల్లోని ప్రవహించి ఒడిస్సా గుండా ప్రవహిస్తుంది. సో ఇలా దాదాపుగా 474 కిలోమీటర్ల పొడవున్నటువంటి ఈ నదిలో టన్నుల కొద్దీ బంగారం ఉంది. సో ఆ ప్రాంతాల్లో నివసిస్తున్నటువంటి స్థానికులకి ఇది తెలిసిన వార్తే. కానీ మన భారతదేశంలో ఉన్నటువంటి మిగిలిన వారికి కానీ ప్రపంచంలో ఉన్నటువంటి చాలామందికి ఇది ఒక షాకింగ్ విషయంగా మనం చెప్పచ్చు. సో అయితే ఈ బంగారం అసలు ఎక్కడి నుంచి వస్తుంది, దీన్ని ఏ విధంగా వెలికి తీస్తున్నారు, ఇలాంటి విషయాలు మనం డిస్కస్ చేసే ముందుగా అసలు ఈ సువర్ణరేఖ నది గురించి మనం తెలుసుకుందాం. సువర్ణరేఖ నది లేదా దీన్ని స్వర్ణరేఖ నది అని కూడా పిలుస్తారండి. మన భారతదేశంలోని పశ్చిమ బెంగాల్ మరియు ఒడిస్సా రాష్ట్రాల గుండా ప్రవహిస్తున్నటువంటి నది ఈ సువర్ణరేఖ నది. సో సంప్రదాయం ప్రకారం మనం చూస్తే ఈ జార్ఖండ్ రాష్ట్రంలోని రాంచీకి సమీపంలో పిస్కా అనేటువంటి ఒక గ్రామంలో ఈ నది యొక్క మూలం అనేది స్టార్ట్ అవుతుంది. సో అంటే దాని యొక్క ఆరిజిన్ అనేది అక్కడ నుంచి స్టార్ట్ అవుతుంది. సో దానికి సమీపంలో బంగారం కోసం తవ్వడం జరిగిందండి. సో అందుకే ఈ నదికి సువర్ణరేఖ అని పేరు పెట్టారు. అంటే సువర్ణరేఖ అంటే బంగారు గీత అని అర్థం. పురాణాల ప్రకారం ఈ నదీ గర్భంలో బంగారు ఆనవాళ్ళు లభించడం జరిగింది. సో ఇప్పుడు కూడా ప్రజలు దీని యొక్క ఇసుక ఏదైతే ఉందో, సో ఆ ఇసుక పడకల్లో బంగారు రేణువుల జాడల్ని చూస్తూ ఉంటారండి. సో ఈ పేరు భారతీయ భాషల్లో బంగారం మరియు రేఖ లేదా గీత అనేటువంటి రెండు పదాల కలయిక వలన దీనికి వచ్చింది. సో అయితే ఈ నది అసలు ఎక్కడి నుంచి ఎక్కడి వరకు ఎలా ప్రవహిస్తుంది అనేది మనం చూస్తే, జార్ఖండ్ రాష్ట్రం యొక్క రాజధాని రాంచీ. సో ఈ రాంచీకి సమీపంలో పిస్కా లేదా నాగ్రి సమీపంలో ఈ నది ఉద్భవిస్తుంది. సువర్ణరేఖ రాష్ట్రంలోని రాంచీ, కర్సవాన్ మరియు తూర్పు సింగ్భూమ్ జిల్లాల గుండా చాలా దూరం ప్రవహించడం జరుగుతుంది. సో ఆ తర్వాత ఇది పశ్చిమ బెంగాల్లోకి ఎంటర్ అవుతుంది. సో పశ్చిమ బెంగాల్లోని పశ్చిమ మెదినీపూర్ జిల్లా ద్వారా 83 కిలోమీటర్లు పొడవున ఇది ప్రవహిస్తుంది. తర్వాత ఒడిస్సా రాష్ట్రంలోకి ఎంటర్ అవుతుంది. సో ఒడిస్సాలోని బాలాసోర్ జిల్లా గుండా తక్కువ దూరం ప్రవహించి, సో అక్కడ ఒక 79 కిలోమీటర్లు ప్రవహించి తర్వాత వెళ్ళి బంగాళాఖాతంలో కలుస్తుందండి. సో ఈ విధంగా ఓవరాల్గా నది మొత్తం పొడవు మనం తీసుకుంటే 395 కిలోమీటర్ల వరకు ఉంటుంది. రిమెంబర్ 395 కిలోమీటర్స్. సో ఈ నది యొక్క మొత్తం పొడవు. సో ఈ సువర్ణరేఖ యొక్క పరివాహక ప్రాంతం మన భారతదేశంలోని అనేక బహుళ రాష్ట్ర నదీ పరివాహక ప్రాంతాల కంటే కూడా చిన్నది. సో ఇది వర్షాధారం మీద ఆధారపడి ఉండేటువంటి నది. సో దీని యొక్క ఉపనదులు మనం చూసినట్లయితే గుర్తుపెట్టుకోవాలి, ఉపనదులు ఇంపార్టెంట్. సువర్ణరేఖ యొక్క ప్రముఖ ఉపనదులు కర్కై, రోరో, కంచి, హర్ము నది, దామ్రా నది, కర్రు, చింగూరు, కరాకారి, గుర్మా, గుర్రా,
సింగదుబ, కొడియా, దులుంగా మరియు ఖైజోరి. సో ఈ విధంగా ఇవి ఈ సుబర్ణరేఖ యొక్క ఉపనదులు. కర్కై జంషెడ్పూర్ పొరుగున ఉన్నటువంటి సోనారి వద్ద సుబర్ణరేఖని ఇది కలుస్తుంది. సో అలాగే ఈ సుబర్ణరేఖ నది మార్గంలో ఏర్పడినటువంటి ఒక ముఖ్యమైనటువంటి జలపాతం ఉంది. ఆ జలపాతం హుండ్రు జలపాతం. సో ఇక్కడ ఇది 98 మీటర్ల ఎత్తు నుంచి ఈ జలపాతం అనేది కిందకి పడుతూ ఉంటుంది. సో ఒక అద్భుతమైనటువంటి దృశ్యాన్ని మనం ఈ జలపాతం ద్వారా చూడవచ్చండి. అలాగే ఈ సుబర్ణరేఖ నది యొక్క కాలుష్యం విషయంకి వచ్చినట్లయితే ఇది రాగి మరియు యురేనియం ఖనిజాలని విస్తృతంగా తవ్వేటువంటి ప్రాంతాల గుండా ప్రవహిస్తూ ఉంది. సో ఒక ప్రణాళిక లేని మైనింగ్ కార్యకలాపాలు ఇక్కడ జరుగుతున్నాయి. దాని ఫలితంగా నది చాలా వరకు కాలుష్యం అవుతుందని అయితే మనం చెప్పవచ్చు. అలాగే ఈ నది యొక్క వరదల యొక్క విషయానికి వస్తే సుబర్ణరేఖ దిగువన ఉన్నటువంటి అనేక ప్రాంతాలు, ముఖ్యంగా ఒడిస్సా, పశ్చిమ బెంగాల్ తీర ప్రాంతాలు వరద ప్రమాద జోన్లో ఉన్నాయండి. సో ఒడిస్సాలోని సుబర్ణరేఖ 2007లో దాని యొక్క మునుపటి కంటే కూడా అత్యధిక వరద స్థాయిని అక్కడ రికార్డ్ చేయడం జరిగింది. సో 1997 నాటి రికార్డ్ని అధిగమించి 2007లో ఇదైతే ఈ వరద రికార్డ్ చేయడం జరిగిందండి. సో ఇది మనకి ప్రధానంగా తెలుసుకోవాల్సింది, మన కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి ఉపయోగపడేటువంటిది. సో అయితే ఈ నదిలో నీటి ద్వారా వచ్చేటువంటి ఈ బంగారు రేణువుల్ని ఆ ప్రాంతంలో ఉంటున్నటువంటి ఎవరైతే నివాసం ఉంటున్నారో వాళ్ళు ప్రజలు వెలికి తీసి వాటితో తమ యొక్క జీవనోపాధిని సాగిస్తూ ఉంటారు. సో ఈ సువర్ణరేఖ నదిలోని ఇసుక నుంచి బంగారు రేణువుల్ని జల్లెడ పడుతున్నారు. సో ఇప్పటి వరకు ఈ నదిలో బంగారం ఎక్కడి నుంచి వస్తుందన్నది ఇప్పటికీ ఎవ్వరికీ అంతు చిక్కనటువంటి రహస్యంగా మనం చెప్పొచ్చు. కొందరైతే బంగారంతో కూడినటువంటి రాళ్లపైన నీరు ప్రవహిస్తుంది కాబట్టి ఈ బంగారు రేణువులు నదిలో ఏర్పడుతున్నాయని చెబుతున్నారు. కానీ ఇంతవరకు దానికి కూడా ఎలాంటి ఆధారం దొరకలేదండి. సో ఈ రహస్యాన్ని ఛేదించేందుకు 2012వ సంవత్సరంలో కేంద్ర ప్రభుత్వం 2 వేరువేరు సంస్థలకి బాధ్యతలు అప్పగించింది. నది ప్రవహిస్తున్నటువంటి ఎలాంటి గని అయినా సరే కనుగొనలేకపోవడం జరిగిందండి ఆ సంస్థలు. కాగా వర్షాకాలం తప్పితే మిగిలిన అన్ని కాలాల్లో కూడా ఆ ప్రాంతం ప్రజలు నదిలోని ఇసుకని జల్లెడ పట్టి బంగారం వెలికితీస్తారు. సో వారికి దొరికేటువంటి బంగారం మనం ప్రధానంగా చూస్తే బియ్యం, ధాన్యం కంటే చిన్నగా ఉంటుంది. అలాగే ఆ ప్రాంతం మీద కేంద్ర రాష్ట్ర ప్రభుత్వం పలు ఆంక్షలు విధించినా సరే ప్రజలు వాటిని పట్టించుకోకుండా వారి విధంగా జల్లెడ పడుతూ బంగారాన్ని అయితే వెలికి తీసుకొని దాని ద్వారా జీవనాధారం సాగించేటువంటి వారు చాలామంది ఉన్నారు. థ్యాంక్ యూ.